స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము సాయి కుమార్ గారిని. ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నాము. ఆ పరంపరలో ఈ రోజు బసవతారకం హాస్పిటల్ నుండి ఇక్కడికి వచ్చింది. ఆ పాప ఇక్కడ ఉన్నది. ఆ పాపకు మన పద్మమూల సంస్థ తరఫున 1,00,000 రూపాయలు ఇప్పుడు బాబుకి ఇవ్వడం జరుగుతుంది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. పద్మమోహన బుల్లితెర పెద్ద పండగారు పెట్టారు. హైట్ ఉంది హెడ్డింగ్ యాదగిరి గారు. మరి యాదగిరి గారు 35 సంవత్సరాలుగా ఈ సంస్థను చక్కగా అభివృద్ధి చేస్తూ ఎన్నో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేశారు. ఎంతో మంది ఆర్టిస్టులు మాలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన సత్కరించి మా అందరికి కూడా అవార్డులు ఇచ్చి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా మాకు ఇస్తున్నందుకు యాదగిరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. Sensational award goes to the folk singer Nalagonda Gaddar. 2023లో నాకు సెన్సేషనల్ అవార్డు. మరి ఏ పాటకి ఇచ్చారనేది సెన్సేషనల్ అంటే అదే 3 రంగుల జెండా. కానీ నాకు తెలుసు అదే అని అన్న మీ అందరికి తెలుసు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మరేవంతన్న నిగదీసి అడిగే మునగాడు వీడు భూముల వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. ఇట్లా ఉంటది. ఇంకా ముందుకు పోతే చాలా మాటలు వస్తాయి, అందుకే అది బంద్ చేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు ఒక ముఖ్యమైన రోజన్న విప్లవ గాయకుడు పెద్దన్న మా అన్న మా పాటల పెద్దన్న జన్మదినం ఈరోజు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ దొచ్చన్నో దారిలో నీ దారిలో దారి పోరు దారే దొచ్చన్నో దారిలో ఓహో దచ్చన్న దారిలో నీ దారిలో దారి పోరు దారే దచ్చన్నో దారిలో వద్దోలో మెడగట్టి ఆకులల్ల బంతివో. ఇటువంటి గద్దరన్న వాయిస్ అంటే ఇట్లా మెడిపెడుతూ పాడేటువంటి ఒక విప్లవ గొంతుగా ఒక యుద్ధ గీతాలే పెద్ద ఆయన గద్దరన్న మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. ఈ రోజు గద్దరన్న సంస్మరణ, ఈ రోజు గద్దరన్న జయంతి కార్యక్రమం జరుగుతున్నప్పటికీ నేను అక్కడ ఉండాలి. కానీ ఈ అవార్డ్స్ ఇస్తున్నందుకు పెద్దలందరినీ కలుసుకునే అవకాశం నేను యాదగిరన్న పిలుపు అందుకొని అది క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ వచ్చాను. అదే మాదిరిగా గద్దరన్నని స్మరించి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఈ వేదిక మీద దొరికినందుకు చాలా గర్వంగా ఉందన్న. అందరికి సెలవు, నమస్తే. And now let's move on to the next award. TV Serials Division lo Best Hero Award goes to Rajesh Rangula Ratnam ETV. Now let's move on to the next award. That is Jury Special Award 2023 and the award goes to Nirupama Garu, CEO Suman TV YouTube. డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకు అలాగే నా ముందున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే నేను 20 పైన అవార్డ్స్ తీసుకుని ఉన్నాను. అవార్డ్స్ రివార్డ్స్ ప్రతిసారి కూడా మనలో బాధ్యతని మరింత పెంచుతూ ఉంటాయి. ఇందాక ఒక పాప వచ్చింది వేదవల్లి అని చెప్పి మీరు అందరూ చూసే ఉంటారు. తనకు ఒక 1 lakh రూపీస్ చెక్ ఇచ్చారు. ఆ పాప చాలా రేర్ డిసీజ్ తోటి బాధపడతా ఉంది. నేను దాదాపు 2 months బ్యాక్ అనుకుంటా ఆ పాపను ఇంటర్వ్యూ చేశాను. కొంత ఫండ్ కూడా రైజ్ అయింది. మళ్ళీ ఆ పాప ఎక్కడుందో ఏంటో నాకు తెలియదు. ఆ పాపను మళ్ళీ గుర్తించి వీళ్ళు తీసుకొని వచ్చారంటే ఎంత గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ని ఇష్యూస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి మెయిన్ వాళ్ళకు ఉన్నటువంటి అంకిత భావం. ఒక సర్వీస్ చేయాలంటే ఏదో డబ్బులున్నంత మాత్రాన సర్వీస్ చేయలేము. మనకు మనసులో ఉండాలి,
అది చెయ్యాలి అనేటువంటి భావన రావాలి, ఆ తలంపు రావాలి, అది ఖచ్చితంగా చెయ్యాలి. అలా చేయగలిగిన వాళ్ళే గ్రేట్. నిజంగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. తర్వాత హ్యాట్స్ ఆఫ్ టు యూ. మరొక్కసారి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మా సుమన్ గారికి, మా చైర్మన్ ఎండి గారు సుమన్ గారు, ఆయన వల్లే, ఆయన లైక్ మై బ్రదర్. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం. సేమ్ టైము నేను ముందు పనిచేసినటువంటి TV9 ఆర్గనైజేషన్ కావచ్చు, తర్వాత నేను కొంతకాలం పాటు పనిచేసినటువంటి మిర్రర్ టీవీ కావచ్చు, ఇప్పుడు ఈ సంస్థ నన్ను ప్రతిసారి అందరూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈ స్థాయికి వాళ్ళు ఇలా వచ్చాను అంటే కారణం వీళ్ళందరూ కూడా. సేమ్ టైం నా ఫ్యామిలీ, నా హస్బెండ్, మై సన్, నా మదర్, ఫాదర్ అందరూ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మరోసారి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి. Thank you, ma'am. Thank you so much once again. Congratulations. And now let's move on to the next award. That is TV Channels Division Best News Presenter Male. And the award goes to Bhogendranath Parupalli NTV. ఇక్కడున్న పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా బుల్లితెర పెద్ద పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నిరుపమ గారు చెప్పినట్టు ప్రతి అవార్డు కూడా ఒక బాధ్యతను పెంచుతుంది. కానీ కొన్ని సంస్థలు ఇచ్చిన అవార్డులు అందుకున్న తర్వాత ఆ బాధ్యత బరువుగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ సంస్థ మనల్ని గుర్తించిందంటే ఎంతో కొంత టాలెంట్ ఉంటే కానీ ఇవ్వదు. అటువంటి సందర్భంలో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కళాకారుడికి ఉంటుంది. ఈరోజు పద్మమోహన అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందున ఈ 35 ఏళ్ల పండుగ సందర్భంలో ఈ అవార్డు అందుకోవటం చాలా ఆనందంగా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కెరీర్లో 23 ఏళ్ళు గడిచిపోయింది. ఈటీవీ నుంచి ఎన్టీవీ దాకా ఈటీవీ ఈ రంగాన్ని నాకు పరిచయం చేసి క్రమశిక్షణని నేర్పిస్తే TV5 ఈ రంగం పైన ఒక ప్యాషన్ని నాలో పెంచింది. అలాగే ఆ తర్వాత మహా న్యూస్ జర్నలిజంలో ఎలా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, ఒక బాధ్యతను నేర్పింది. ఇప్పుడు ఎన్టీవీ కేవలం జర్నలిజంలో బతకటమే కాదు, జీవితంలో ఎలా బతకాలో కూడా నేర్పించింది. కాబట్టి ఈ సంస్థలన్నిటికీ కూడా నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను.